నమస్కారం. 420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచింది. ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికక్కడ వాళ్ళు ఏదైతే హామీలు నిలబెట్టలేదో వాటిని కేటీఆర్ గారు ప్రతి ఒక్క దగ్గర వాటిని ఎదుర్కొంటూ వాటిని ప్రశ్నిస్తూ ప్రతి జిల్లా తిరుక్కుంటూ కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రైతు భరోసా ఏదైతే వాళ్ళు 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలను మేము 15,000 రూపాయలు ఇస్తారని ప్రామిస్ చేసిండ్రో దాన్ని 15,000 రూపాయలు ఇవ్వకుండా ఏదైతే కేసీఆర్ గారు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడో అదేవిధంగా 12,000 రూపాయలు ఇచ్చిన హామీని ఎట్లా ఇస్తారనే దాని విషయం మీద నల్లగొండ జిల్లాలో నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర రైతు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇక్కడ రైతు ధర్నా కోసం ఏదైతే కేటీఆర్ గారు వస్తుర్రో దానికోసం పర్మిషన్ తీసుకోవడానికి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. పర్మిషన్ని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏ విధంగా ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారు వస్తుండంటేనే భయపడతా ఉన్నాడు, హరీష్ రావు గారు అంటేనే భయపడతా ఉన్నారు. ఇంకా కేసీఆర్ గారి దగ్గరికి కాదు, కేటీఆర్ గారు వస్తుంటేనే భయపడి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఆ పర్మిషన్ కోసం ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. అరే ఆ ఫ్లెక్సీలను ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరు, మేము పెట్టినాం, మా ఫ్లెక్సీలు ఎందుకు చించేసిండ్రు అని కమిషనర్ గారిని కలవడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత అక్కడ కూర్చున్నాక కూడా కమిషనర్ గారు 1-2 గంటలు వెయిట్ చేసినా కూడా అతను రాకుండా ఇక్కడికి ఇంకా వేరే మీటింగ్లో ఉండని చెప్పడంతో నేను ఎప్పటి వరకైనా ఇక్కడ కూర్చొని ఖచ్చితంగా ఇదేందో తెలుసుకొని పోతా అనే ఆలోచనతో అక్కడ కూర్చుంటే అన్యాయంగా ఒక విచక్షణ రహితంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దుండగులు కాంగ్రెస్ నాయకులు భయంకరంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం పోయి మా మీదనే దాడి చేసి మళ్ళా మా నాయకులనే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో సాయంత్రం వరకు కూర్చోబెట్టిండ్రు. ఏ విధంగా కూర్చోబెడతారు, ఎట్లా కూర్చోబెడతారు? ఇలా ప్రజాస్వామ్యం ఏం జరుగుతుంది? నల్లగొండలో కాకీల రాజ్యం జరుగుతుందా, కాంగ్రెస్ రాజ్యం జరుగుతుందా తెలుస్తలేదు. అసలు ఎటుపోతా ఉంది తెలంగాణ? ఇవాళ మీరు చూసుకోవచ్చు, నిన్నటికి నిన్న ఇవాళ భువనగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. 3 రోజుల క్రితం ఒక దళిత ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారి ఇంటి మీద దాడి జరిగింది. అంతకు 2 నెలల క్రితం అచ్చంపేటలో గువ్వల బాలరాజు గారి ఇంటి మీద దాడి జరిగింది. ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా దాడులు జరుగుతూ ఉన్నాయి. హరీష్ రావు గారు ఇదే జిల్లా మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఖమ్మం పర్యటన చేస్తే కార్ల మీద దాడి చేసి భయంకరమైన వాతావరణం సృష్టించారు. అదేవిధంగా ఒక 2 నెలల క్రితం హరీష్ రావు గారి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికి పోయినా ప్రశ్నించే నాయకుల మీద ఇంట్ల మీద దాడి చేసి భయాంధ్రాలను సృష్టి చేస్తే ఎవ్వరు కూడా దాన్ని ఓర్చుకోరు, ఎవ్వరు కూడా భయపడరు. మీరు ఎంత దాడి చేస్తే దానికి అంత వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే ముందుకు పోతూ ఉంటుంది. మీరు ఇవాళ మేము పోయి ఎస్పీ గారిని కలిసినాం. ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళు సిఐలు కానీ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు దాడి చేసిండ్రో మేము ఒక గంట సేపు అవుతుంది ఎస్పీ గారిని కలవడానికి. అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీ గారిని కలిసి ఇవాళ దరఖాస్తు ఇచ్చి రావాలనే ఆలోచనతో మేమందరం కూడా అక్కడికి పోయి ఎస్పీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. దరఖాస్తు ఇచ్చి ఎవరైతే ఈ విధంగా దీనిలో ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే వేరే ఎమ్మెల్యేలకు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు ఒక ప్రత్యేక చట్టంలో దేశంలో ఒక చట్టం ఉంది, వికలాంగుల చట్టం. ఆ చట్టానికి అనుసరించి వాళ్ళు ఖచ్చితమైనటువంటి రక్షణ ఇవ్వాలి. ఏదైతే ఆర్టికల్ 92 ప్రకారం ఒక వికలాంగుల చట్టం ఉందో ఆయనను హేళన చేసినా, ఆయనను ఇబ్బంది పెట్టినా, ఆయనను అవమానకరంగా ప్రవర్తించినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఈ భారతదేశంలో ఒక వికలాంగుల చట్టం ఏర్పాటు చేయబడింది. ఆ చట్టం ప్రకారమే మేము కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తాం, ఢిల్లీలో కూడా కంప్లైంట్ చేస్తాం, హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే వేరే ఎమ్మెల్యేల కంటే ఇక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేక అధికారం ఉన్నది. దాని ప్రకారంగానే మీరు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయనకు సెక్యూరిటీ ఇవ్వకుండా, ఆయనను కాపాడకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేసి సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి చట్టాలను వాడుకొని మేము ఖచ్చితంగా ఈరోజు జరిగిన ఘటనను ఖచ్చితంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతాం. మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఆ న్యాయస్థానం ఇవాళ మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 28వ తారీఖు 11 గంటల నుంచి 1 వరకు ఇలా ధర్నా చౌక్లో 2 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. అదే ధర్నా చౌక్లో నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, ఇదే ధర్నా చౌక్లో కోమటిరెడ్డి గారు ఎన్నిసార్లు దీక్ష చేసిండు. మేము అలాంటి ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ మేము ఆ ప్రాంతంలో ధర్నా చేయాలంటే నీకు ఎందుకు భయం అవుతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఇలా గురుకులాలు కావచ్చు, ఇలా రైతులు కావచ్చు,
ఇలా ఉద్యోగస్తులు కావచ్చు, ఇలా హోంగార్డ్స్ కావచ్చు, ఎన్ని రంగాల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో వాళ్ళందరూ కూడా ఈ రైతు ధర్నాకు ఖచ్చితంగా వస్తారు. ఇవాళ నల్లగొండ జిల్లా పరివాహక ప్రాంతంలో రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా ప్రతి ఒక్క నాయకునికి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరినీ కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటిది ఒక అవకాశం ఉన్నది. మీరు ఏదైతే సంవత్సరం పాలన నుంచి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి పోయి వేరే దేశంలో ఉంటాడు, దావోస్లో ఉంటాడు, మిగతా మంత్రులంతా కర్ణాటకలో ఉంటారు. హైదరాబాద్లో కానీ సెక్రటేరియట్లో కానీ మీరు ఒక్కసారి చూసుకోరు, ఒక్క మంత్రి లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లని కర్ణాటకలో మిగతా మంత్రులందరూ ఉన్నారు, ముఖ్యమంత్రితో మిగతా మంత్రులందరూ. మీరు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, అధికారం వాళ్ళ చేతులు లేకుండా ఇష్టం ఉన్నట్టు ఇవాళ సీఎస్ మాత్రమే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, ముఖ్యమంత్రి పాలించే పరిస్థితులు లేదు. కాబట్టి దయచేసి మీరు ఏ విధమైన ఇబ్బందులు పెట్టినా, ఎలాంటి శిక్షలు, ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఇంకా 4 సంవత్సరాలు ఈ 420 హామీల మీద ఖచ్చితంగా కొట్లాడుతూ ముందుకు పోతాం. కాబట్టి రేపు జరగబోయే మహాధర్నా, రైతు ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వచ్చి సంఘీభావంగా కేటీఆర్ గారు మద్దతుగా మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా జరగబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.